యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. చాలాసార్లు నేర్చుకున్నటువంటి సంగతులు ఈ రాత్రి కాలమందు మరొకసారి నెమరు వేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదామా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని మాట మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరలా ఈ రాత్రి కాలంలో ప్రభు ఎందుకో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే మన పట్ల దేవునికి ఒక గురి ఉంది, మన పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది, మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడే వరకు, ఆయన ఆలోచన నెరవేర్చబడే వరకు ఖచ్చితంగా దేవుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాటలు చాలా పర్యాయాలు నేర్చుకున్నటువంటి సంగతే నాకు బాగా జ్ఞాపకం. మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాలమందు నేను మీకు తెలియచేస్తున్నటువంటి విషయము ఏమిటనంటే, వాక్యములో చూస్తూ ఉన్నాము కదా, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనసు పెట్టి కాస్తంత ఆలోచన చేద్దాం. ఈ రాత్రి కాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ మాట ఏమిటంటే, నీ బలమును ధరించుకో, నీ బలమును ధరించుకో. ప్రభువు బలమును ధరించుకొనమని చెబుతున్నాడు. మనము ధరించుకొనవలసిన ఒక మంచి అనుభవము, యేసును ధరించుకొనవలసిన ఒక అనుభవం ఈ రాత్రి కాలమందు ప్రభు మరలా మనకి జ్ఞప్తికి తెస్తా ఉన్నాడు. ఎవరిని మనము ధరించుకోవాలి, ఎవరిని ధరించుకున్న వారిమిగా మనం ఈ భూమి మీద బ్రతకాలి, కనబడాలి. ఎవరిని ధరించుకొని ఉన్న వాళ్ళమైతే మన బ్రతుకులు క్షేమముగా ఉంటాయి. ఎవరిని ధరించుకుని ఉంటే మనం అనుకున్నది మన బ్రతుకులు మనం చూడగలము, పొందగలము. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎవరిని ధరించుకొని ఉన్నాం, వేటిని ధరించుకొని ఉన్నాం? దేవుని పిల్లలుగా మనం ఎవరిని ధరించుకొని ఉండాలి? మనం ధరించుకొనవలసిన వారు ఎవరు అని ఆలోచన చేస్తే వాక్యమైతే అంటుంది యెషయా ప్రవక్త ద్వారా, నీ బలమును ధరించుకో, లెమ్ము లెమ్ము. చెప్పండి, లెమ్ము లెమ్ము. రెండవ వచనంలో దానికి ఒక వివరణ ఉంటుంది. దేన్ని ధరించుకుని వాళ్ళు ఉంటున్నారంటే, ఏమి ధరించుకొని రోజు వాళ్ళు బ్రతుకుతున్నారంటే, ధూళిని ధరించుకున్నారు. ఏమిటి చెప్పండి? ధూళిని ధరించుకున్నారు. మరొక మాట అక్కడ అదే వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి చెప్పండి? బంధకాలను ధరించుకున్నారు, బంధకాలను ధరించుకుని ఉన్నారు. అందుకే ఈరోజు అని చెబుతున్నాడు, లెమ్ము లెమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెమ్ము, నీవు ధూళిని ధరించుకొని ఉన్నావు, నీవు ధూళిని ధరించుకొని ఉన్నావు, బంధకాలను ధరించుకొని ఉన్నావు. నీవు లే, ధూళిని ధరించుకొని బంధకాలను ధరించుకొని ఎలా బ్రతుకుచున్నావు? ఆయన అంటున్నాడు, లెమ్ము లెమ్ము అని అంటున్నాడు. అంటే ఎలాగున్నాం ఈరోజు?
ఎలాగున్నాం? లేవలేని పరిస్థితులలో మనమున్నాం, ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో మనమున్నాం, సంతోషకరమైన పరిస్థితులు లేకుండా బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, లే లే. ఎక్కడి నుండి నీవు లేవాలి? ధూళిని ధరించుకుని ఉన్నావు, దయచేసి నువ్వు పైకి లే. బంధకాలను ధరించుకొని ఉన్నావు, లోక సంబంధమైన కొన్ని బంధకాలను నీవు ధరించుకున్నావు, వాటి నుండి లే. లేచి నీ బలమును ధరించుకో. ఏమన్నాడు చెప్పండి? నీ బలమును ధరించుకో. ఈరోజు మన బలం ఏమిటి? ప్రవక్త చెబుతున్న మాట ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి? నీ బలాన్ని ధరించుకో. ఇప్పుడు నువ్వు ధరించుకున్నది ఆత్మీయ సంబంధమైనది కాదు, దైవ సంబంధమైనది కాదు. ధూళిని ధరించుకున్నావు, ఈ లోక సంబంధమైన బంధకాలను ధరించుకొని ఉన్నావు. వాటిని దులుపుకో. రెండో వచనం ఉంటుంది వివరణ. వాటిని దులిపేసి, వాటిని దులుపుకొని, ఆ కట్లను విప్పుకొని నీ బలమును ధరించుకో. నీ బలమును ధరించుకో. గమనించండి ప్రియా దేవుని బిడ్డ, ఈ మాట చెబుతూ ఆయన అక్కడ చక్కని వివరణిస్తున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు ధరించుకున్న ధూళి అనగా ఈ లోక సంబంధమైనటువంటి ధూళి, ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనది, ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు, వాటిని గనుక నీవు విడిచిపెట్టగలిగితే, ఆ బంధకాల నుంచి నీవు బయటపడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీవు ధూళిని దులుపుకో, నీ కట్లను విప్పుకో, అప్పుడు నీ బలాన్ని ధరించి. ఈరోజు మన బలం ఏంటి? అసలు ఏంటి నా బలం? ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన విషయం. ఈరోజు నా బలం ఏంటి? నాకున్న బలం ఏంటి? నా బలం నా పిల్లలు, నా బలం నా డబ్బు, నా బలం నా ఆరోగ్యం, నా బలము నా చదువు, నా బలం నా ఆస్తి, నా ఐశ్వర్యము. ఒకవేళ ఇదని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నువ్వు చెప్పగలగాలి. ఆయన అంటాడు, నీ బలము ధరించుకో. ధూళిని ధరించుకున్నావు, అది నీది కాదు, అది నీ జీవితానికి తగింది కాదు. కొన్ని బంధకాలను ధరించుకున్నావు, అది నీ సంబంధమైనది కాదు. వాటిని వదిలిపెట్టి, వాటిని విడిచిపెట్టి, వాటిని దులుపుకొని, వాటి నుండి విప్పుకొని నీ బలాన్ని ధరించుకో. ఏంటి ప్రభువా నా బలం? నా బలం ఏంటి? నేను చాలా బలహీనమైన వాడిని, నా పరిస్థితులు ఇవి. నీ బలాన్ని ధరించుకొని చాలా స్పష్టంగా అని చెబుతున్నాడు. ఈరోజు నువ్వు గమనించాలి. ఈరోజు నీ బలం, ఈరోజు నా బలం, ఈరోజు మన బలం మన శరీర సంబంధమైన మన బలం కాదు. మన బలం ఏంటి చెప్పండి? మన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసే మన బలం, ప్రభువే మన బలం. ధూళిని ధరించుకున్న నీవు, కట్లను ధరించుకున్న, బంధకాలను ధరించుకున్న నీవు, వాటిని విడిచిపెట్టి యేసును ధరించుకోగలిగితే, ప్రభువును ధరించుకోగలిగితే, వాక్యమును ధరించుకోగలిగితే, ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇక మీదట, చెప్పండి, ఇక మీదట. ఎప్పుడైతే నీవు ధూళి నుండి, బంధకాల నుండి, లోకము నుండి బయటపడి యేసును ధరించుకుంటావో, ఇక మీదట, అప్పటి నుండి ఇక మీదట శత్రువు అనేవాడు నీ బ్రతుకులోనికి రాడు. సున్నతి లేనివాడు నీ బ్రతుకులోనికి రాడు. చాలా స్పష్టంగా మాట చక్కగా చెబుతున్నాడు. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. మీకు అర్థం అవడానికి చెబుతాను. దావీదు ఒక మాట అంటాడు. సౌలు వాళ్ళ అన్నలు ఆ ప్రజల దగ్గర నిలబడి ఒక మాట అంటాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడో? ఈ సున్నతి లేనోడు ఎవడు నా దేవుణ్ణి అంటానికి, నా దేవుని ప్రజలు బెదిరించడానికి వీడెవడు? ఎవడెంతకిన వాడు? గొల్యాతు. వీడు ఎక్కడికి వచ్చేసాడు?
ఎక్కడికి వచ్చేసాడు? ఇశ్రాయేలీయులలోనికి వచ్చేసాడు. వాళ్ళ ఆత్మీయ జీవితంలోనికి వచ్చేసాడు. వాళ్ళ సరిహద్దు లోపలికి వచ్చేసాడు. వాళ్ళ నివాసంలోనికి వచ్చేసాడు. వాళ్ళ సంతోషంలోనికి వచ్చేసాడు. సున్నతి లేనివాడు లోపలికి వచ్చి ఏం చేస్తున్నాడు? నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం ధరించుకున్నారు? బలమును ధరించుకున్నవారు కాదు వీళ్ళు. అందుకే వాళ్ళు పిరికోళ్ళలాగా ఉన్నారు. ఆయుధాలు ఉన్నాయి కానీ ఏం లేదు, వాళ్ళకే ధైర్యం లేదు. ముందుకెళ్ళే బలం, ధైర్యం లేదు. నా బలం సరిపోదు అనుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకున్నా చెప్పండి? నా బలం నాకు సరిపోదు అనుకుంటున్నారు వాళ్ళు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ధూళిని, బలహీనతను, కొన్ని బంధకాలను ధరించుకొని ఉన్నారు. అంటున్నాను, నీ బలాన్ని ధరించుకో. ఇక మీద ఎవ్వడు కూడా లోపలికి రాడు. ఏ సమస్య లోపలికి రాదు. ఏ కష్టము లోపలికి రాదు. ఏ గొలియాతు లోపలికి రాడు. నిన్ను నాశనము చేస్తే, నిన్ను కష్టపెట్టి, నిన్ను ఇబ్బంది పెట్టి ఏ సమస్య నీ బ్రతుకు లోపలికి రానే రాదు. మరి ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పండి? లెమ్ము, లెమ్ము, నీ బలము ధరించుకో. ఈరోజు నువ్వు ఆలోచన, నా బలం ఏంటి? నా దేవుడే నా బలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బలము నీవేనయ్యా, నా ధనము నీవేనయ్యా, నా జీవము నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా. ఏం పాడుతున్నాడు భక్తుడు? నా బలము నీవే, నా ధనము నీవే, నా జీవము నీవే, నా సర్వస్వము నీవే. ఈరోజు నీ బలాన్ని నువ్వు ధరించుకోకో. నాకు ఈ బలం ఉంది, దాన్ని ఊహించుకోకో. నీ బలాన్ని ప్రక్కన పెట్టి, నీ అతిశయాన్ని ప్రక్కన పెట్టి, ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆలోచించగలిగితే నీ బలము ఎవరు చెప్పండి? నీ దేవుడే. నీ బలము నీ ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెమ్ము, లెమ్ము, నీ బలమైన యేసును ధరించుకో. ఇక మీదట ఎవ్వడు నిన్ను ఇబ్బంది పెట్టడు. ఎవడు నీ జీవితం, ఏ సమస్య నీ బ్రతుకు లోపలికి, నీ ఇంటి లోపలికి, నీ ఆత్మీయ జీవితం లోపలికి రానే రాదు. ప్రభువును ధరించుకో, యేసును ధరించుకో. గలతీ సంఘానికి రాస్తూ పరిచయమైన మాట ఇక్కడ చదవండి. 6వ అధ్యాయం 17వ వచనములో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, 6వ అధ్యాయము 17వ వచనం, గలతీలకు రాసిన పత్రిక, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుసా? నేను నా శరీరమందు, అమ్మ వింటున్నారా? అర్థమవుతున్న మాటలు. నేను నా శరీరమందు యేసు యొక్క ముద్రలు ధరించుకొని ఉన్నాను గనుక ఇక మీదట నన్నెవడో శ్రమ పెట్టొద్దు. ఇప్పుడు నాలో ఉన్నది నాకు చెందిన, నా బలానికి చెందిన, లేదా నా యొక్క జీవితానికి చెందిన ముద్రలు కాదు. ఇప్పుడు నేను ఏ ముద్ర ధరించుకున్నాను? యేసు అనే ముద్ర, యేసు యొక్క ముద్రలు ధరించుకొని ఉన్నాను గనుక ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు యొక్క ముద్రలు ధరించుకున్నాడట. నన్ను ఎవడిక మీ వల్ల కాదు. ఇప్పుడు నా బలం కాదు నాకున్నది, నేను దేవుని బలాన్ని ధరించుకున్నాను. నన్ను ఎవడింక శ్రమ పెట్టడానికి ప్రయత్నించకండి, మీ వల్ల కాదు అని ధైర్యంగా చెబుతున్నాడు. అసలు యేసు యొక్క ముద్రలు ఏంటండి? యేసు ముద్రలు ఏంటి? 1, 2 అని కాదు, ఎన్నెన్నో ఉన్నాయి. జస్ట్ మనం అట్లా జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా పుస్తకం, ఇర్మియా గ్రంథం 44:10లో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి ఇర్మియా గ్రంథం. అసలు యేసు యొక్క ముద్రలు ఏమై ఉంటాయి? ఎన్నెన్నో ఉన్నాయి. 1, 2 మీకు అట్లా జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమయ్యేవి. 44:10 అమ్మా,
నేటి వరకు వారు దేన మనసు ధరింపకయున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా మాట? నేటి వరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏం ధరించుకోలేదంట? చెప్పండి, అర్థమవుతున్నాయా? ఏం ధరించుకోలేదు? దేన మనస్సును ధరించుకోలేదు, దేనత్వమును ధరించుకోలేదు. నేటి వరకు దేన మనస్సును ధరింపకయున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాగా అర్థమవుతుంది మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనబడుతుంది, చూడండి. అమ్మా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును వట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ధరించుకోవాలని చెప్పండి? దీన మనస్సును ధరించుకోవాలి నువ్వు. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, నేటి వరకు మీరు దీన మనస్సు ధరించుకోలేదు. గలతీ సంఘానికి రాసిన పత్రిక ప్రకారం చూస్తే యేసు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను. ఏంటా ముద్రలు అంటే? యేసు ముద్ర ఏంటో తెలుసా? దీన మనస్సు. చెప్పండి ఏంటమ్మది? గట్టిగా చెప్పండి ఏంటమ్మది? దీన మనస్సు. యేసు ప్రభు ఏ మనస్సు కలిగిన వాడు చెప్పండి? దీన మనస్సు కలిగిన వాడు. ఇప్పుడు ఏం ధరించుకోవాలి మనము? ఎవరిని ధరించుకోవాలి చెప్పండి? మాట్లాడండి. ఎవరిని ధరించుకోవాలి? యేసును ధరించుకోవాలి. నీ బలమును ధరించుకో. ఎవరా బలం? యేసే నా బలం అంటే ఇప్పుడు యేసుని నువ్వు ధరించుకోవాలి. యేసును ధరించుకోవడం అంటే నువ్వేం ధరించుకుంటున్నట్టు? యేసు ముద్ర అయినటువంటి దీన మనస్సు. ఉందా నీలో దీన మనస్సు? యేసు నీ కొరకు ప్రాణం పెట్టడానికి శ్రమ పడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దీనత్వము కలిగి, దీనుడై, ప్రతి సమస్యను సహిస్తూ వహిస్తూ ఓర్చుకుంటూ తట్టుకుంటూ తల వంచి కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు మనస్సు ఏ మనస్సు చెప్పండి? దీన మనస్సు. భక్తుడు అంటున్నాడు, యేసు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను. ఏ ముద్రలు ఏంటవి? ఏ ముద్రది? దీన మనస్సు అనేది. ఈరోజు నీవు ధరించుకున్నావా? నా బలము ధరించుకోవడం ఏంటది? యేసును ధరించుకోవడం అంటే నేను యేసుని కలిగి ఉన్నా ఉన్నానండి, యేసు గురించి తెలుసండి, యేసులోనే ఉన్నానండి, ప్రార్థనకి వెళ్తానండి అని చెప్పుకోవడం కాదు. ప్రార్థనకు వెళ్ళేవారు, మందిరానికి వచ్చేవారు, ప్రార్థన చేసేవారు, బైబిల్ చదివేవారు, విశ్వాసులని పిలువబడుతున్నవారు, భక్తుల జాబితాలో చేర్చబడిన వారు, లోకానికి క్రైస్తవులని పిలువబడుతున్నవారు ఎలా ఉండాలి చెప్పండి? దీనులై ఉండాలి. యేసులో వారు చూడగలిగితే ఆయన దీనత్వము కలిగిన వాడు, దీన మనస్సు కలిగిన వాడు, దీనుడు. గొర్రె పిల్ల వలె వదకు వచ్చినవాడు, తల వంచినవాడు, శ్రమను అనుభవించినవాడు, దీనుడైన వాడు యేసు. ఆ దీనత్వమైన యేసుని నీవు ధరించుకోవాలట. ఈ దీనత్వాన్ని ఎప్పుడైతే, ఈ దీనత్వం అనే యేసుని ఎప్పుడైతే ధరించుకుంటావో ఇక ఎవ్వడు నీ జోలికి రాడు, ఎవ్వడు నీ వైపునకు రాడు. యేసును ధరించుకోవడం అంటే దీన స్వభావాన్ని, దీనత్వమైన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈరోజు చూడండి ఒకసారి, ఎవరికి వారు ఆలోచించేయండి. ఒక 5 సెకండ్లు ఆలోచించండి. నేను దీనుడినేనా? నాలో దీనత్వం ఉందా? దీన మనసు నాకు ఉందా? సహించుకునే మనసు ఉందా? తట్టుకునే మనసు ఉందా? ఓర్చుకునే మనసు ఉందా? అసలు యేసు వంటి మనసు నాకు ఉందా అని ఒక 5 నిమిషాలు ఆలోచించేయండి. అసలు ముందుకెళ్ళటం కష్టం, క్షణం కూడా ముందుకెళ్ళలేం. మనం ఆలోచించడానికే ముందే మనం డిక్లేర్ చేసేసుకుంటాం. అలాంటివి లేవులే, ఎందుకు వాటి జోలు. నేను చెబుతున్నాను, లెమ్మో
లెమ్మో. నీ సరిహద్దులలోనికి, నీ జీవితంలోనికి, నీ పరిస్థితుల్లోనికి, నీ ఇంటిలోనికి శత్రువు వచ్చేసాడు. సమస్యలు వచ్చేసాయి, ఇబ్బందులు వచ్చేసాయి, కలవరాలు వచ్చేసాయి. వాటన్నిటి నువ్వు పారద్రోలాలంటే, అసలు అలాంటివి ఎప్పటికీ నీ బ్రతుకులోకి రాకుండా ఉండాలంటే నీ బలాన్ని ధరించుకో. నీ బలం, ఆధ్యాత్మిక జీవితంలో నీ బలం యేసును నీవు ధరించుకో. యేసును ధరించుకో అంటే నేను యేసయ్యని ధరించుకున్నాను, యేసయ్యనే కలిగి ఉన్నానని అనుకోవడం కాదు. యేసులో ఉన్న ఆ ముద్రలేంటో చూడు ఒకసారి. దీనుడు, దీనత్వమును మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 19వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట కనబడుతుంది. 19:13 ప్రకటన గ్రంథము. అమ్మా, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు యొక్క ముద్ర ఏమిటి చెప్పండి? యేసు యొక్క ముద్ర. యేసు ఏం ధరించుకున్నాడు? రక్తములో ముంచబడిన వస్త్రమును ధరించుకున్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు మనం ఏం ధరించుకుంటున్నాం? యేసు ధరించుకున్నదేంటి? శ్రమ సంబంధమైనటువంటి ఒక వస్త్రమును, రక్తపు వస్త్రమును ఆయన ధరించుకున్నాడు. రక్తములో ముంచబడిన వస్త్రము. అద్భుతము కదా. ఈరోజు నువ్వేం ధరించుకున్నావు? యేసు రక్తమును నీవు ధరించుకొని ఉన్నావా? ఆ రక్తపు ముద్రను నీవు ధరించుకొని ఉన్నావా? యేసు రక్తము అనేసరికి మన అందరికీ తెలుసు, ఎన్నో పాటలు పాడుతూ ఉంటాం. యేసు రక్తములు ఉండే గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు ఏమిటో, శక్తులు ఏమిటో మనకు తెలుసు. మరి అలాంటి యేసు రక్తం అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా? ఈరోజు యేసు ఏం ధరించుకున్నాడు? రక్తములో ముంచబడిన వస్త్రము. ఈరోజు ఆ యేసు కలిగిన ఆ రక్తపు వస్త్రాన్ని, ఆ యేసును, ఏ రక్తపు వస్త్రమును ధరించుకున్నాడో ఆ రక్తపు వస్త్రమును ధరించిన ఆ యేసు అనే రక్తాన్ని ఈరోజు నీవు ధరించుకున్నావా? భక్తుడు అంటాడు, నేను యేసు యొక్క ముద్రను ధరించుకున్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టొద్దు. యేసు రక్తములో అంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు. నజరేయుడైన యేసు రక్తములో అంటాం, గద్దిస్తాం కదా. యేసు రక్తాన్ని నానబెట్టి మనం హెచ్చరిస్తాం, గద్దిస్తాం. మరంతటి శక్తివంతమైన యేసు రక్తపు ముద్ర ఈరోజు నువ్వు ధరించుకున్నావా? యేసును ధరించుకున్నానండి అని చెప్పుకోవడం కాదు. యేసులో ఉన్న ముద్రలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ యేసు రక్తాన్ని ఈరోజు నీవు ధరించుకున్నావా? ఈరోజు మన రక్తం మన బలం, మన రక్తం మన బలం. మనలో ప్రవహించాల్సింది ఏ రక్తం ప్రవహించాలా? యేసు రక్తము. మనలో కనబడాల్సింది ఏంటి చెప్పండి? యేసు రక్తం అనే వస్త్రపు ముద్ర మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు దీన మనస్సును ధరించుకున్నాడండి. అది యేసు ముద్ర. యేసు రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకున్నాడండి, వాక్యాన్ని ధరించుకున్నాడండి. అది యేసు యొక్క ముద్ర. ఇంకొక మాట ఉంటుంది చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో, 7వ వచనం చూడండి. 2:7 చదవండి ఒకసారి త్వరగా. అందుచేతను పరలోకమందున్న అదేనమ్మా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం ధరించుకున్నాడు చెప్పండి? మూడవదిగా చూడగలిగితే అమ్మ ఏం ధరించుకున్నాడు? బాగా చెప్పండి. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు అండి? దాసుని స్వరూపము. ఈరోజు యేసులో ఉన్నది ఏ స్వరూపము?
అందుకని అంటాడు, పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను. మిమ్మల్ని దాసులుగా చేసుకోవడానికి నేను రాలేదు, నేను మీకు దాసునిగా ఉండటానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసులో ఉన్న ముద్ర నేను ధరించుకున్నాను అంటున్నాడు. ఏ ముద్ర ఉంది ఆయనలోని? ఏ స్వభావం ఉంది ఆయనలోని? దాసుని స్వభావము. దాసుడు ఎలా ఉంటాడు? యజమాని ఎలా ఉంటాడు? యజమానిలా ఉండటానికి రాలేదు ఆయన, యజమాని స్వరూపాన్ని ధరించుకోలేదు ఆయన. ఏ స్వరూపం చెప్పండి? దాసుని ముద్ర, దాసుని స్వరూపము. ఈరోజు నీ జీవితాన్ని ఆలోచన చేయి. ఏ స్వరూపాన్ని నీవు ధరించుకున్నావు ఒక్కసారి ఆలోచన చేయి. లెమ్మో లెమ్మో, నీ బలమును ధరించుకొనుము. ఏమిటి నా బలం? నా యేసే నా బలం. ఆ యేసును ధరించుకోవడం అంటే ఏముంది ఆ యేసులో? భక్తుడు అంటున్నాడు, యేసు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను, నీకు ఎవడో శ్రమ పెట్టొద్దు అంటున్నాడు. ఇంతకేంటి ఆ యేసు ముద్రలు? దీన స్వభావము యేసు యొక్క ముద్ర. దీనత్వాన్ని ధరించుకున్న యేసయ్యన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్తములో ముంచబడిన రక్తపు వస్త్రాన్ని ధరించుకున్నవాడాయన, అది యేసు యొక్క ముద్ర. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నవాడాయన, అది యేసు యొక్క ముద్ర. యేసును ధరించుకోవడం అంటే మనం ఏమైపోవాలి చెప్పండి? చెప్పండి, ఏమైపోవాలి? మాట్లాడండి. యేసును ధరించుకోవడం అంటే ఏమైపోవాలి? మనం దాసులుగా మారిపోవాలి. దాసులుగా మారిపోవాలి. హోదా నాకేంటి, లేకపోతే యజమానిగా యజమానులు చూపించే ఆ స్థితి కాదు, దాసుని స్వరూపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఆలోచన చేయండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదివితే మరొక ముద్ర ఉంది అక్కడ. ఇక నేను ముందుకు వెళ్ళను, అక్కడితో ఆగిపోతాను. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదివేయండి త్వరగానే. కాగా అమ్మా, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. ఏంటమ్మా, ఏం చేయాలంట? వాటిని ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసేనని అనుకుంటే ఒకరినొకడు సహించుచు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. చూడండి, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు పైన చదివారే, ఆ అనుభవాలన్నీ మనకు చాలా స్పష్టంగా కనబడతాయి ప్రభువులో మాత్రమే. ఎక్కడ చెప్పండి? యేసులో మాత్రమే అనుభవాలు కనబడతాయి. ఆ దీర్ఘశాంతం, దయాళత్వం, ప్రేమ, ఇవన్నీ ఆయనలో కనబడతాయి. ఇవన్నీ యేసులో మాత్రమే. అట్టి యేసును నీవు ధరించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ పరిపూర్ణమైనటువంటి ఏంటంటే చెప్పండి, ప్రేమ. చెప్పండి అమ్మా, ఏంటది? ప్రేమ. యేసులో ఏం చూడగలవు నీవు? తండ్రిలో ఏం చూడగలవు నీవు? పరలోకపు తండ్రిలో ఏం చూడగలవు? ప్రేమ. ఆ ప్రేమే ప్రాణాన్ని పెట్టించింది. ఎంత ప్రేమ చెప్పండి యేసయ్యకి? చెప్పండి అమ్మా, యేసయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉంది చెప్పండి? ప్రాణం. బాగా చెప్పండి, ఎంత ప్రేమ యేసయ్యకి నీ మీద? ప్రాణం పెట్టినంత. దేవునికి స్తోత్రం కలుగునాగా. హల్లెలూయా. ఆ ప్రేమ ఎంతనో తెలుసా? ఎంత వైరాగ్యమో తెలుసా? ప్రేమలో ప్రాణం పెట్టేసిందండి నీ కోసం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకుంటూ సహిస్తూ ప్రాణం పెట్టేసింది ఆ ప్రేమ. అది యేసులో నువ్వు చూడగలవు. యేసులో మాత్రమే ఉందా ప్రేమ. నీ బలాన్ని ధరించుకుంటే యేసును ధరించుకోవడం. మన బలం యేసే. మన యేసులో ఏముంది? ఈ ముద్ర కనుకుంటే ఎవడు నిన్ను శ్రమ పెట్టలేడు, ఎవడు నిన్ను అడ్డుకోలేడు, ఎవడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు. ఏ శ్రమ నీ ఇంటిలోనికి రాదు, ఏ సమస్య నీ బ్రతుకులోనికి రాదు. ఏముందా ముద్ర ఆయనలో?
ప్రేమ. ప్రేమ మీరు తర్వాత చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో మనకు కనపడతాయి. ఏంటవి? ఆత్మఫలములు. చెప్పండి ఏంటమ్మవి? ఇవన్నీ కూడా ఆయనలో ముద్రలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటివన్నీ ఆయనలోని ముద్రలు. 5:22 గలతీ సంఘానికి రాస్తూ ఆత్మఫలాల కోసం మాట్లాడతాడు. ఈ ఫలములన్నీ ఆయనలో ఉన్నాయి. ఇది ఆయన ముద్ర. చదవండి ఏంటంటే అవి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ ప్రభువులో మనం చూడగలం. నేను చెబుతున్నాను ప్రియా దేవుని బిడ్డ, యేసును ధరించుకోవడం అంటే దీనత్వాన్ని ధరించుకోవటం, ఆయన రక్తపు వస్త్రాన్ని ధరించుకోవటం, ఆయన వల్ల దాసుని స్వరూపాన్ని ధరించుకోవటం, ప్రేమ అయిన యేసులో ఉన్న ప్రేమను ధరించుకోవటం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని ముద్రలు ఉన్నాయి, పరిశుద్ధత, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. నేను మీకు మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. యేసును మనము ధరించుకోవాలి. ధూళిని, కొన్ని బంధకాలను, లోకాన్ని ధరించుకుంటే సున్నతి లేనివాడు, సంబంధం లేనివాడు, గొలియాతు లాంటి వాడు, సమస్యలు ఎన్నో మన బ్రతుకులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడికి వచ్చేసాడు? ఇశ్రాయేలుల గుండెల్లోకి వచ్చేసాడు గొలియాతు. ఎక్కడికి చెప్పండి? మాట్లాడాలి. ఇశ్రాయేలు దేవుని ప్రజల గుండెల్లోకి వచ్చేసాడు గొలియాతు. ఇక నిద్ర లేదు ఇక వాళ్ళకి. ఎంతటి విచారకరమైన పరిస్థితి. అందుకే ఎప్పటికైనా అంటున్నాడు, లెమ్మో నీ బలమైన యేసును ధరించుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలమును ధరించుకో, యేసును ధరించుకో. ఇక మీదట ఎవడు నిన్ను శ్రమ పెట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ పరిచయమే, తరచు మీకు జ్ఞాపం చేస్తూ ఉంటాను. ఒక సంఘటన మీకు అట్లా చూపించి ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి అనంటే మందసమును. చెప్పండి, మాట్లాడండి అమ్మా. మందసము. తుమ్మకర్ర మనకు కనబడుతుంది. చెప్పండి, ఏం కనబడుతుందమ్మా? తుమ్మకర్ర మనకు కనబడుతుంది. ఈ తుమ్మకర్ర చాలాసార్లు మీకు చెప్పాను, చెప్పండి త్వరగాని. ఈ తుమ్మకర్ర ఒక మందసపు పెట్టిగా చేయబడ్డది. మందసపు పెట్టిగా చేయబడ్డ తరువాత దాని మీద బంగారం పొదిగించబడ్డది. కనబడుతుంది కదా? అతి పరిశుద్ధ స్థలంలో బంగారం పొదిగించబడ్డది. ఇప్పుడు చూడండి, వాక్యం ఏం చెప్పింది? నీ బలమును ధరించుకో, అనగా యేసును ధరించుకో, వాక్యమును ధరించుకో. ఎవడు నిన్ను శ్రమ పెట్టలేడు. ఎవరిని ధరించుకోవాలో, ఆత్మీయ బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనం ఎవరిని ధరించుకుంటే మన జీవితాలు ఆశ్చర్యకరముగా ముందుకు వెళతాయో ఆ సంగతిని ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తుమ్మకర్ర పనివాని చేతికి, సేవకుని చేతికి అప్పగించబడినప్పుడు ఈ తుమ్మకర్ర బంగారాన్ని ధరించుకుంది, బంగారమును ధరించుకుంది. బంగారము అనగా ఎవరు చెప్పండి? యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో బంగారము యేసునకు సాదృశ్యమై ఉంది. ఇప్పుడు బంగారాన్ని ధరించుకుంది ఎవరో? తుమ్మకర్ర. ఈ బంగారాన్ని ధరించుకుని వెళుతుంది. ఈ మందసాన్ని, బంగారమును ధరించుకున్న ఈ మందసాన్ని సేవకులు మోసుకుని పోతూ ఉంటే ఓ రోజు యోర్దాను ఎదురొచ్చింది. ఎవరమ్మా? చెప్పండి, త్వరగా చెప్పండి. యోర్దాను ఎదురొచ్చింది. యోర్దాను ఎదురొచ్చినప్పుడు 6 లక్షల మంది ప్రజలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప యోధులు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్తుంటుంటే యోర్దాను అడ్డం వచ్చినప్పుడు, యోర్దాను దాటాలంటే, యోర్దాను పాయలు చేయాలంటే, యోర్దానును నిలువరించాలి అని అంటే 6 లక్షల మంది ప్రజల వల్ల కాదు, ఎంత గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళ వల్ల కాదు. 6 లక్షల మంది ప్రజలను
ఆ యొర్దాను దాటింపచేసింది ఏమిటి? ఈ 6 లక్షల మంది ప్రజలను, ఈ 6 లక్షల మంది ప్రజలను అడ్డుకున్నటువంటి యొర్దాను ఒక్కసారిగా 2గా విడిపోయిందంటే దానికి గల కారణం ఎవరు చెప్పండి? మందస్సము. ఏమిటి చెప్పండి? మందస్సం. అనగా మందస్సం అంటే ఏముంది లోపల? తుమ్మకర్ర. కానీ ఆ తుమ్మకర్ర ఏం ధరించుకుంది చెప్పండి? ఏం ధరించుకుంది? యేసు అనే బంగారమును ధరించుకుంది, యేసు అనే వాక్యమును ధరించుకుంది. అది కేవలం చూడడానికి ఎందుకు పనికిరానిదే, ఎవరు దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది యేసును ధరించుకున్న తర్వాత, యేసును ధరించుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? అది ఒకటి ఎక్కడుంది? అది చెప్పండి. ఏదైనా బండి కట్టి ఈడ్చుకెళ్ళిపోతున్నారా? ఎవరైనా తన్నుకుంటూ వెళ్తున్నారా? గింటుకుంటూ వెళ్తున్నారా? ఎక్కడుందా మరి? బాగా చెప్పండి, ఎక్కడుంది? సేవకుల యొక్క భుజాల మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు గనుక యేసును ధరించుకుంటే నీ యొక్క విలువ ఒక్కసారి ఆలోచన చేయి. అది భుజాల మీదకి వచ్చింది, ఇప్పుడు దాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? జాగ్రత్త, మందసం వెనక చాలా జాగ్రత్త, క్రమంగా వెళ్ళండి. ఏంటి ఇంతకు లోపల ఏముంది? తుమ్మకర్ర. కానీ అది ఏం ధరించుకుంది? బయట చాలా తుమ్మకర్రలు ఉన్నాయి, దానికి ఉందా ఈ పరిస్థితి, ఈ పొజిషను? యేసును ధరించుకున్న తుమ్మ చెట్టుకు మాత్రమే, తుమ్మకర్రకు మాత్రమే ఈ యొక్క ఆధిక్యత ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. మందసం అంటే జాగ్రత్త. ఏమయ్యాడు ఉజ్జా ఏమయ్యాడు? జాగ్రత్త లేక దానివైపు చేయి చాపి చచ్చిపోయాడు. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి సుమా. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుతున్నాడు జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఆ మందస్సుపు పెట్టి ఆ యొర్దాను అంచునకి వెళ్ళేసరికి ఏమైపోయింది? యొర్దాను దారి చేసింది. ఏం చేసింది చెప్పండి? 6 లక్షల మంది ప్రజలను ఆపేసినటువంటి యొర్దాను మీ ఎవ్వడతరం కాదురా నన్ను దాటి వెళ్ళటం, నన్ను తప్పించుకుని వెళ్ళటం మీ వల్ల కాదురా అని సవాల్ విసురుతుంది. ఎవరో? యొర్దాను. ఎవడ తరం కాదు నన్ను దాటటం అని సవాల్ విసిరితే ఆ షిత్తీములు అక్కడక్కడ ఆగిపోయి కూర్చుని ఉన్నారు వీళ్ళు. కానీ ఊహించని విధముగా మందసము ముందుకెళ్ళినప్పుడు, తుమ్మకర్ర యేసును ధరించుకొని ముందుకు వెళ్ళినప్పుడు 6 లక్షల మంది ప్రజల్ని ఆపేసి ఇబ్బంది పెట్టిన ఆ యొర్దాను ఏం చేసి చెప్పండి? దయచేయండి. ఏంటి? దయచేయండి బాబు, క్షేమంగా వెళ్ళండి నాయన, క్షేమంగా వెళ్ళండి. ఆహ్వానాన్ని పలుకుతుంది. ఏది అడ్డుకుందో, ఏ యొర్దాను అడ్డుకుందో అదే యొర్దాను ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? వాళ్ళకి వెళ్ళండి నాయన సాగనంపుతుంది. కారణం ఏంటో తెలుసా? ఒక తుమ్మకర్ర క్రీస్తును ధరించుకొని, క్రీస్తును కలిగి, వాక్యమును కలిగి, ఉపదేశమును కలిగి, క్రమమును కలిగి ఎప్పుడైతే కనబడ్డదో యొర్దాను వణికిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొంచెం ముందుకెళ్తే యెహోషువ 6వ అధ్యాయంలోకి 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 6వ అధ్యాయం కొంచెం ముందుకెళ్తే అక్కడ ఎరుకో అడ్డొస్తుంది, ఎరుకో కోట గోడలు అడ్డొస్తాయి. ముందుకెళ్ళనివ్వో వింటున్నారా? ముందుకెళ్ళనివ్వని కోట గోడలో భయంకరమైన అడ్డులు, భయంకరమైనటువంటి అడ్డంకులు, ఎరుకో సమస్యలు ఎదురయ్యాయి. ఎవడతరం కాదు దాన్ని దాటిపోవటం. ఏమైందో తెలుసా? 7 మార్లు దాని చుట్టూ తిరిగారు. మందసమునెత్తుకొని 7వ మారు ఒక రౌండ్ అలా తిరిగి వచ్చేసరికి మందసము ఎదుట ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆధిక్యత అండి ఆ మందసానికి, ఎంతటి ధన్యత అండి ఆ మందసానికి. ఎక్కడొచ్చిందమ్మా నీకంత ధన్యత అంటే లోపల ఉన్నది తుమ్మకర్రే, కానీ పైన ఏముంది చెప్పండి? ఏం ధరించుకుంది? అది యేసును ధరించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నో అనుభవాలు ఉన్నాయి ప్రియా దేవుని బిడ్డ. మందసము ఉన్న చోట దీవెన, మందసము ఉన్న చోట అద్భుతాలు. ఒకరోజు దాగోను దేవత గుడిలో మందసం ఉంటే ఆ దాగోను దేవత ఏమైపోయింది చెప్పండి?
ముక్కలుగా పడిపోయిందట ఎదురుగానే. ఏది నిలవలేదు, ఏది అడ్డుకోలేదు. ఈరోజు నేను చెబుతున్నాను, యేసయ్యను ధరించుకో, నీ బలమైన యేసయ్యను ధరించుకో. ఈ ధూళిని, ఈ లోకాన్ని, పాపాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందాలు ధరించుకోకు. యేసయ్యను ధరించుకుని చూడు. అది యోర్దాన్ అయినా, యెరికో అయినా, దాగోనైనా, ఏదైనా సరే పటాపంచలైపోవలసిందే. నీ ఎదుట నిన్ను అడ్డుకునే శక్తికి మరి దేనికి లేదు, దేనికి ఉండదుగాక, ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డ, యేసును ధరించుకున్న వాళ్ళమైతే, యేసు ముద్రలు ధరించుకున్న వాళ్ళమైతే ఈరోజు మన జీవితాలు ఎలాగుండో, ఇలాంటి కష్టాల, ఇలాంటి ఇబ్బందులు గుండా మన బ్రతుకులలో ఇకనైనా దేవుడు నీకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ధూళిని దులిపేసి, మెడకట్లు విప్పేసి, దేనికో నీ మెడ అప్పగించేసావు, నీ బ్రతుకు అప్పగించేసావు, అది బంధించి పెట్టేసింది నిన్ను. వాటిని విప్పుకొని, ఆ ధూళి తులుపుకొని, లెమ్ము లెమ్ము, నీ బలమైన యేసయ్యను ధరించుకో. ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైన వాటిని ధరించుకున్నది చాలు, ఇక ఈ బాధలు చాలు. ఇకనైనా యేసును ధరించుకో. నీ బ్రతుకులో పరిపూర్ణముగా యేసును ధరించుకో. నీ ఎదుట నిలిచిన ఆటంకాలు నీకు ఏమైపోతాయి చెప్పండి? ఆహ్వానాన్ని పలికేవిగా మారిపోతాయి. ఏది నిన్ను అడ్డుకుంటుందో అదే నిన్ను ముందుకు నడిపించగలదు. ఇక ఎప్పటికీ ఆ ఆటంకం నీ ఎదుటకు రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, అలా నీవు యేసయ్యను ధరించుకుంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడు చెప్పండి? ఆ యొక్క కెరూబుల మధ్యకు దిగి వచ్చి అక్కడ నివాసం చేస్తున్నాడు. ఎక్కడ? మందసము పెట్టె పైన నా దేవుడు నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. లోపల ఉన్నదేంటి? తుమ్మకర్ర. కానీ ఈరోజు అది ఏం ధరించుకుంది? యేసును ధరించుకుంది. ఇప్పుడు దాని బ్రతుకు ఎలా మారిపోయింది? ఎంతటి ఆశీర్వాదకరంగా మారిపోయింది? ఆలోచన చేయండి. నా బ్రతుకు అలాగే ఉండాలి, నేను కూడా నేను కూడా అలాగ ఉండాలి, ప్రభు నేను కూడా ధరించుకుంటాను అని చెప్పేసుకోవడం కాదు. తుమ్మకర్ర అంతటి ఆధిక్యతలో నీకు రావడానికి గల కారణం అది వాక్యానికి అప్పగించుకుంది. వాక్యం దానిలోని రంగును కనపడకుండా, దాని యొక్క గుణాన్ని కనపడకుండా, దానిలో ఉన్న ముళ్ళు దానికి లేకుండా దాన్ని చక్కజేసి, చిత్తురు పెట్టి, కోసి, సరిచేసి దాని యొక్క రూపమే దానికి లేకుండా యేసు యొక్క రూపంలోనికి వాక్యము దాన్ని తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోపల ఉన్న తుమ్మకర్రలు ముళ్ళు ఉండవో. ఇప్పుడు నాకు దాని ముళ్ళు కనపడవు, దాని రంగు కనపడదు, దాని వ్యవహారం కనపడదు. అది ఆ తుమ్మకర్ర వైపు చూస్తే ఏం కనపడుతుంది? ఇప్పుడు నీకు బంగారమే కనపడుతుంది. బంగారమైన యేసే కనపడతాడు. నీవు బంగారమైన యేసును ఈరోజు ధరించుకోగలిగితే, నీ బలమైన యేసును ధరించుకోగలిగితే, ఏది నిన్ను శ్రమ పెట్టలేదు, ఏది నిన్ను బాధ పెట్టలేదు, ఏది నిన్ను అడ్డుకోలేదు, ఏది నిన్ను ఆపలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికైనా నువ్వు యేసును ధరించుకుంటే ఇక మీదట సున్నతి లేని ఈ లోక సంబంధమైన శ్రమలు, గొల్యాతు వంటి శ్రమలు నీ లోపలికి రావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ యేసులో ఉన్న ముద్రలు, ఎలాంటి అనుభవాలు ఆయనలో ఉన్నావో అలాంటి అనుభవాలు మనలో కనపడాలి. యేసును ధరించుకోవటం అంటే ఏంటి చెప్పండి? యేసును ధరించుకోవటం అంటే యేసులో ఏ గుణ లక్షణాలు, ఏ అనుభవాలు, ఏ ఆత్మీయ అనుభవాలు ఉన్నాయో అవి నిశ్చయముగా మనలో కనపడాలి. దేనత్వం ఉండదు. నేను యేసును ధరించుకున్నానంటే కుదరదు. అది గమనిస్తున్నారా? అసలు దీన స్వభావం ఉండదు మనకి, తట్టుకునే స్వభావం ఉండదు, దాసుని స్వభావం ఉండదు, మనకి పరిచర్య చేసే స్వభావం ఉండదు. కానీ నేను యేసును ధరించుకున్నానంటే కుదరదు. అది కుదరదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రేమ ఉండదు తోటి వాళ్ళ పట్ల, పక్క వాళ్ళ పట్ల, సంఘం పట్ల ప్రేమ ఉండదు అసలు. కానీ నేను యేసును ధరించుకున్నానంటే కుదరదు. అది
యేసును ధరించుకోవడం అంటే ఆయనలో ఉన్న ముద్రలు, అనేకమైన ఆత్మ ఫలాలు మనకు కనబడతాయి. అవన్నీ నీ బ్రతుకులో కనబడాలి. అప్పుడు నిన్ను ఏ యోర్దాను అడ్డుకోలేదు, ఏ ఎరుకో ఆపలేదు, ఏ దాగోను కలవరపరచలేదు, ఏ సమస్యలు నిన్ను వెనక్కి పంపలేవు. నీకన్నీ ఏది ఎదురొచ్చినా అవన్నీ నీ ఎదుట కూలిపోవలసిందే, పటాపంచలు కావలసిందే, ఆ సమస్యలను ఎదుట నుండి తొలగిపోవలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇకనైనా నీ సమస్యలు నీ ఎదుట నుండి తొలగించుకోవాలి అని అంటే ఇప్పటికైనా నీ బలమైన యేసును ధరించుకో. ఆయనలో ఉన్న ముద్రలో నీవు కలిగి ఉండు. నిశ్చయముగా ఇలాంటి ఉన్నతమైన స్థితి నా ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప కలిగిన అనుభవంలో మనల్ని నడిపిస్తూ ప్రభు మనల్ని బలపరిచి స్థిరపరచునుగాక. యేసును మనము ధరించుకొందుముగాక. మన బలమైన యేసును ధరించుకొందుముగాక. మన ఎదుట నిలిచిన ప్రతి యోర్దాను, ఎరుకో, దాగోను సమస్యలను మనము దాటి వెళ్ళిపోదుముగాక. యేసులో ఉన్న గుణ లక్షణములన్నీ మనము కలిగి ఉందుముగాక. ఇక మీదట నన్నెవడు శ్రమ పెట్టవద్దు, యేసు యొక్క ముద్రలను ధరించుకున్నానని ధైర్యముగా చెప్పుదుముగాక.